హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, అందరు బాగుండాలని కోరుకుంటూ నేనైతే నా ఛానల్లో మొదటి వీడియో చేస్తున్నానండి. పొద్దుగానే లేచి అయితే ఇల్లు మొత్తం ఊక్కొని తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. గడపలు కూడా పూజించుకుంటున్నాను. నాకు బాగా గడపలు పూజించడం అన్నా, ముగ్గులు పెట్టడం అన్నా చాలా ఇష్టం అండి. ప్రతి వారం గాను నేను పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా చక్కగా గడపలు పూజించుకొని ముగ్గులు పెట్టుకుంటానండి. ఈరోజు కూడా వైకుంఠ ఏకాదశి కాబట్టి చక్కగా గడపలు పూజించుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. పూజ చేయడం కోసం పిండి ప్రమిదలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. చక్కగా ప్రమిదలు రెడీ చేసుకున్నాక బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకున్నానండి. చూడండి నేను ఇంత చక్కగా చేసుకున్నాను పిండి ప్రమిదలు. తర్వాత మా వారైతే తులసి దళాలు ఎక్కువ దొరకలేదని కొంచెం అయితే తీసుకొచ్చారండి. కొంచెంతో సర్ది పెట్టుకుందామని చెప్పేసి అయ్యవారిని అయితే రెడీ చేస్తున్నానండి. మంచిగా అలంకరించుకున్నాను. పూలదండలు వేసుకొని పూలతో అలంకరించుకొని తులసి దళాలు పెట్టుకొని పిండి ప్రమిదలు మాత్రం పెట్టుకుంటున్నాను. పిండి ప్రమిదలతో పాటు పూలతో అలంకరించుకొని చక్కగా పెట్టుకుంటున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. దీపారాధన కూడా చేసుకుంటున్నానండి. దీపారాధన చేసుకొని చక్కగా ఉన్నాడు దేవుడు. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. హారతి కూడా ఇచ్చేస్తున్నాను. నాకైతే ఈరోజు పూజ సంతోషంగా అనిపించిందండి. ఆ ఏడుకొండల స్వామి నాతో నిజంగా చేపించుకున్నట్టే అనిపిస్తుందండి. అసలు నేను ఏ దేవుణ్ణి నమ్మను, కానీ ఈ వెంకటేశ్వర స్వామి నన్ను ఈ పూజ సప్త శనివారాల పూజ ద్వారా నన్ను ముందుకు నడిపిస్తున్నాడండి. చాలా చక్కగా అనిపిస్తుంది నాకు ఈ పూజలు చేయడం. పూజలు చేస్తాను కానీ మరీ ఇంతగా ఎప్పుడు చేయలేదండి. ఈ సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.